సూర్యాపేట జిల్లా మునగాల మండలం ముకుందాపురం గ్రామంలో ఉద్రిక్త చోటు చేసుకుంది. గ్రామ సభ కాస్త రసాబాస్గా మారింది. గ్రామ పంచాయతీ లోపల సమావేశం జరపాలంటూ సర్పంచ్ రావులమ్మ వర్గం పట్టుబట్టగారు. గ్రామస్తుల ముందే సభ జరపాలంటూ ప్రత్యర్థుల వర్గం ఆందోళన చేశారు. దీంతో ముగ్గురు వార్డు సభ్యులకు ప్రమాణ స్వీకారం లేకుండానే గ్రామ సభ ఎలా జరిపిస్తారంటూ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇరు వర్గాలను శాంతింపజేసే ప్రయత్నం చేస్తున్నారు. మా ఊరు ముకుందాపురం, మునగాల మండలం, సూర్యాపేట జిల్లా. నా పేరు పాల్పూర్ రావులమ్మ అండి. నేను సర్పంచ్ గెలిచిన ఏజెండా ఫస్ట్ నేను గెలిచినాక ఫస్ట్ పెట్టుకునే మీటింగు గ్రామ సభ అండి. నేను సంతోషంగా గ్రామ సభ పెట్టుకుందామని అందరినీ పిలిపించుకున్నా. మరి సెక్రటరీ చెప్పిండో చెప్పలేదో అది నాకైతే తెలియదు. నేనైతే చెప్పని చెప్పిన. మరి ఇప్పుడు కొందరు వచ్చి మా మీటింగ్ని గొడవ చేసిర్రండి. మరి దానికి ఓడిపోయిన పార్టీ వాళ్ళు వచ్చి మా మీద గొడవ చేసిర్రండి. గ్రామ సభ నడిచింది, సగం వరకు నడిచింది. అందరు కూడా సంతకాలు పెట్టినాం. మధ్యలోకి వచ్చి ఆఫ్ చేసిర్రండి. బయట కూర్చొని మీటింగ్ పెట్టమంటే బయట ఎప్పుడు పెట్టలేదండి. కార్యదర్శి గారు ఇల్లు వేసిండు, ఇళ్ళనే కూర్చున్నాం, ఇళ్ళనే మీటింగ్ జరిపాయి. ఇప్పుడు వాళ్ళు కొందరు వచ్చి బయట కూర్చొని మీటింగ్ జరపాలంటే అది మేము ఇంతవరకు అయితే ఎప్పుడు జరపలే, ఇప్పుడు కూడా జరపము. ఇప్పుడైతే సకాల లేవంటే మేము లేవనన్నామండి. దానికి వాళ్ళు ఇక మరి ఏం చేస్తారు, గ్రామ సభ నడవద్దు, దాన్ని క్లోజ్ చేయరి అన్నారు. మేము చేయనన్నాం. వాయిదా గ్రామ సభ నడసాలి. సూర్యాపేట జిల్లా మునగాల మండలం ముకుందాపురం గ్రామంలో ఉద్రిక్త చోటు చేసుకుంది. గ్రామ సభ కాస్త రసాభాస్గా మారింది. గ్రామ పంచాయతీ లోపల సమావేశం జరిపించాలంటూ సర్పంచ్ రావులమ్మ వర్గం పట్టుబట్టారు. గ్రామస్తుల ముందే సభ జరిపించాలంటూ ప్రత్యర్థుల వర్గం ఆందోళన చేశారు. దీంతో ముగ్గురు వార్డు సభ్యులకు ప్రమాణ స్వీకారం లేకుండానే గ్రామ సభ ఎలా జరిపిస్తారంటూ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి పరమేష్ అందిస్తారు. పరమేష్. రాజేంద్ర, సూర్యాపేట జిల్లా మునగాల మండలం ముకుందాపురం గ్రామంలో అయితే ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇదైతే గ్రామ సభ వేదికగా ఇరు వర్గాలు బహాబా దిగజంతో అయితే గ్రామ సభ కాస్త రసభసగా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇదైతే గ్రామ పంచాయతీ లోపలనే సమావేశం జరపాలంటూ సర్పంచ్ రాములమ్మ వర్గం పట్టుపట్టడం. అయితే ప్రత్యర్థి వర్గం మాత్రం ఏదైతే ప్రజల మధ్య సంబంధించినటువంటి బయట మాత్రమే జరపాలి, అట్లా జరిపితేనే మేము ఒప్పుకుంటామని చెప్పేసి ప్రత్యర్థి వర్గం ఆరోపించడంతో అయితే ఒక్కసారిగా ఇరు వర్గాల మధ్యనైతే వాగ్వివాదం చోటు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. నూతనంగా ఎన్నికయింది. మొదటిసారిగా ఏదైతే గ్రామ సభ నిర్మిస్తున్నామో దీనికి సంబంధించినటువంటి కీలక నిర్ణయాలు తీసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతిసారి ఎలాగైతే గ్రామ సభ నిర్వహిస్తారో ఈసారి కూడా అలాగే నిర్వహిస్తున్నామని చెప్పేసి సర్పంచ్ రాములమ్మ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ప్రత్యర్థి వర్గం మాత్రం ఓడిపోయినటువంటి కారణంతో మొదటిసారిగా మేము నిర్వహిస్తున్నటువంటి గ్రామ సభ అడ్డుకోవాలనే ఉద్దేశంతో ఇలాంటి ఆరోపణలు తీసుకొచ్చి ఇలాంటి గొడవలు సృష్టిస్తున్నారని చెప్పేసి రాములమ్మ అయితే ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటు గ్రామస్తులు కూడా సైతం ముగ్గురు వార్డు మెంబర్లను ప్రమాణ స్వీకారం చేయకముందే ఇలాంటి గ్రామ సభలు నిర్వహించడం తగదని చెప్పేసి ఇటు ఎంపీడీఓ తోటి వీళ్ళు వాగ్వివాదం దిగినటువంటి పరిస్థితి ఉంది. దీంతో అయితే ఒక్కసారిగానైతే గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకోవడంతో అయితే ఇటు పోలీసులు కూడా సంఘటన స్థలానికి చేరుకోవడం జరిగింది. ఇటు గ్రామస్తులను కావచ్చు ప్రత్యర్థి వర్గాన్ని కూడా శాంతింపజేసేటటువంటి ప్రయత్నం కూడా చేసినటువంటి పరిస్థితులలో ఏదేమైనప్పటికీ గ్రామ సభ వాయిదా వేయాలి, వీటన్నిటి మీద నిర్ణయాలు చెప్పిన తర్వాతనే గ్రామ సభ నిర్వహించాలని చెప్పేసి ప్రత్యర్థి వర్గం అయితే చెప్పినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇటు రామలమ్మ వర్గం మాత్రం 10 గంటల నుంచి మేము వచ్చి ఇక్కడ ఉన్నాము, దీనికి సంబంధించినటువంటి కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. మొదటిసారి గెలిచినాము, మొదటిసారి పెట్టుకుంటున్నటువంటి పరిస్థితులలో ఇట్లా చేయడం కరెక్ట్ కాదు, సరైన పద్ధతి కాదు. ఏదైతే గ్రామ పంచాయతీలో ఒకటి ప్రతిసారి చేసేటటువంటి ఆనవాయితీ ఉంటుంది, దాని ప్రకారమే నిర్వహిస్తాం తప్ప మీరు చెప్పినట్టుగా నిర్వహించాల్సిన అవసరం లేదని చెప్పేసి రామలమ్మ వర్గం చెప్పినటువంటి పరిస్థితులలోనైతే ఒక్కసారిగా వాగ్వాదం చేసుకోవడం జరిగింది. అధికారులు అయితే దీంట్లో కలగజేసుకుని ఇరు వర్గాలను కూడా శాంతింపజేసి ఇది సజావుగా సాగేటటువంటి పరిస్థితికి అయితే తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. రాజేంద్ర. రైట్, థ్యాంక్ యూ పరమేష్.